నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్, రామవరపాడు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. గుడివాడ దాటిన తర్వాత కలిదిండిలో ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్లో హోమ్ థియేటర్ కమ్ హాల్లో 3+1+1 5 సీటర్ లగ్జరీ సోఫా అనేది డెలివరీ ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా ఉంది అనేది మనం హాల్లో చూద్దాం. ఇదిగోండి, రండి. ఇది టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్కి ఎదురుగా ఉన్నటువంటి ఈ స్పేస్లో ఇక్కడ 3 సీటర్ ఫిక్స్డ్ సోఫా వేయడం జరిగింది. ఈ 1 సీటర్ సోఫా కమ్ బెడ్, ఇదొక 1 సీటర్ సోఫా కమ్ బెడ్. 3+1+1 5 సీటర్లో 2 సింగిల్స్లో సోఫా కమ్ బెడ్ ఆప్షన్ పెట్టడం జరిగింది. లాంగ్ నుంచి కనుక గమనిస్తే ఈ యొక్క 3 సీటర్లో 3 పర్సన్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఈ హెడ్ రెస్ట్ ఓపెన్ చేసుకొని తలాంచుకొని హ్యాపీగా ఎదురుగా టీవీ ఉంది కాబట్టి టీవీ చూడొచ్చు. కంఫర్ట్ ఫీల్ అవుతుంది బాగా మనకి. ఇది మళ్ళీ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది. ఈ 3 సీటర్ చూసారు కదా, 3 పర్సన్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఈ యొక్క సింగిల్లో సింగిల్ పర్సన్ కూర్చోవచ్చు. కాల్జాపులు కూర్చునేందుకు వీలుగా కంఫర్టబుల్గా ఇందులో సోఫా కమ్ బెడ్ ఆప్షన్ ఒకటి ఉంది. ఈ ఆప్షన్ ఓపెన్ చేసి చూపిస్తాను. లాంగ్ వ్యూలో చూస్తే కనుక మీరు ఇదిగోండి, ఇది ఓపెన్ చేశాను. దీనిపై కాల్జాపుని వెనకాల ఉన్నటువంటి హెడ్ రెస్ట్ని కూడా ఓపెన్ చేసుకొని తలాంచుకొని కంఫర్టబుల్గా ఎదురుగా టీవీ ఉంది కాబట్టి టీవీ చూడొచ్చు. హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, పేపర్ చదువుకోవచ్చు. ఇది మళ్ళీ ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది. ఓకే, క్లోజ్ చేశాను. పక్కన ఉన్నటువంటి మరొక కంబెడ్ ఆప్షన్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్, దీనిపైన కాల్ జాపుకొని కంఫర్టబుల్గా కాల్ జాపుకొని వెనకాల ఉన్నటువంటి హెడ్ రెస్ట్ని కూడా ఓపెన్ చేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు. మోర్ కంఫర్ట్ అనమాట. ఇది మళ్ళీ ఇలా క్లోజ్ చేస్తున్నాను. ఇది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేశాను. 3+1+1 5 సీటర్ లగ్జరీ సోఫా చూశారు కదా. ఇది గుడివాడ దగ్గర కలిదిండిలో డెలివరీ ఇచ్చాం. ఆంధ్ర మరియు తెలంగాణ 2 రాష్ట్రాలు. మీరు కనుక నూతనంగా ఇల్లు నిర్మించుకున్నట్లయితే హాల్, హోమ్ థియేటర్, బెడ్రూమ్ మరియు డైనింగ్ ఏరియా, హోమ్ థియేటర్ ఎటువంటి మీకు ఫర్నిచర్ కావాలన్నా కూడా కాల్ చేయండి. నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, రామవరపాడు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ, రామకృష్ణ జంక్షన్, విశాఖపట్నం. థ్యాంక్ యూ.